నమస్కారం. యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణీపేట ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం రక్తపోటు ముద్ర ఎందుకు వేస్తాం, ఎలా వేస్తాం అన్న విషయాన్ని తెలుసుకుందాం. రెండు చేతులు ఈ విధంగా పెట్టి చేయడం రక్తపోటు ముద్రకి తగ్గడానికి కంట్రోల్ అని చెప్పాం. అయితే ఇలాగే ఎందుకు పెట్టాలి, వేరే రకంగా పెడితే కూడా తగ్గవచ్చు కదా అనే ఉద్దేశం రావచ్చు. అందుకు దీనికి రక్తపోటు ఎక్కడి నుంచి వస్తుంది, హృదయం దగ్గర నుంచి లేకపోతే శరీరంలో ఉన్న నరాలు గట్టిపడితే వస్తుంది. ముఖ్యంగా రక్తం హాయిగా వెళ్లకుండా బలవంతంగా వెళ్తుంది కనుక రక్తపోటు అధిక లేక అల్ప. ఇక్కడ ఎక్కడ వస్తుంది, కాళ్ళలో రాదు, చేతుల్లో రాదు, మెడలో రాదు, తల నుంచి రాదు, కడుపు నుంచి రాదు, హృదయం దగ్గర నుంచే ఇక్కడి నుంచే వస్తుంది, ఛాతి భాగం నుంచి వస్తుంది. అదేవిధంగా శరీరం అంతా కాళ్ళు, చేతులు, మెడ, తల, ఛాతి బొమ్మతో ఈ భాగం అనుకుంటే, చేతుల్లోని అనుకుంటే ఈ మధ్య భాగాలు రెండు కాళ్ళు అనుకోవాలి, రెండు చేతులు అనుకోవాలి. ఇది మెడ, బొటన వేలు, పై భాగం ఒక తల భాగం అంటాం. ఈ భాగం మొత్తం కడుపు, పొత్తి కడుపు, ఛాతి భాగం అంటారు. కాళ్ళు అన్నందుకు కాళ్ళకి 3 కనెక్షన్స్ ఉంటాయి. 3 కనెక్షన్లు అంటే ఇక్కడ 1, ఇది 2, ఇది 3. చూడండి, ఇది మడవ భాగం, ఇది మోకాలు భాగం, ఇది జాయింట్ భాగం, ఇది ఈ కాలు కూడా. చేతికి మణికట్టు భాగం, మోచేయి భాగం, భుజ భాగం. అందుకే ఈ వీటి ఉన్న ఇప్పుడు పెట్టినప్పుడు కాళ్ళు నేల తగులుతాయి, చేతులు ఇలా పెడితే చేతులు తగలవు. చేతి మీద పెట్టి చూడండి. అలాగే మనం నిలబడ్డప్పుడు చేతులు కూర్చున్నా కానీ చేతులు తగలాలంటే చాలా కష్టం, చాలా వంగవలసి వస్తుంది. కాళ్ళు స్ట్రైట్గా ఉంచితే అంటే ఇవి చేతులు అనుకోవాలి, ఇవి కాళ్ళు అనుకోవాలి. ఈ కడుపు భాగం గుండెకి కింది భాగంలో ఈ భాగం దగ్గర వేళ్ళు టచ్ చేసి ఉంచుతాం కనుక ఈ విధంగా 10 నిమిషాలు ఉంటే రక్తపోటుని చాలా బాగా నియంత్రించగలిగే శక్తి కలది ముద్ర. ఇదే రక్తపోటు ముద్ర. ఎవరికైనా హై బీపీ కానీ బీపీ ఉన్నప్పుడు సాధించండి, వెంటనే తగ్గుతుంది. మందులు మాత్రం మానేయవద్దు, మందులు వేసుకోవాలి. డాక్టర్ చూసి వాళ్ళ పర్యవేక్షణలోనే మందులు తగ్గిస్తారు.